ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే ఫుల్ వర్షం పడుతుంది అసలు. మానిపాప అయితే వచ్చేసింది. పడినా ఏం కాదు. కాకపోతే ఇంకా మా ఆయన వచ్చేస్తాడు. మా ఆయన తడిసి వస్తాడో ఎలా వస్తాడో ఏంటో. అయితే కొన్ని బట్టలు అయితే బయట ఎండినాయని తీసుకొచ్చి లోపల వేసాను. ఇంకా అవైతే మడత పెట్టేసి ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఆయన వచ్చేసరికి కొంచెం ఇల్లంతా నీట్గా ఉండాలనేసి అనుకుంటున్నాను. అదే చెయ్యాలి. ఇల్లు ఉడవాలి. అలాగే ఆ బెడ్రూమ్లో అయితే మొత్తం బొమ్మలన్నీ కింద పడేసింది. ఇక పోయిందనమాట. కిందికి వెళ్ళిపోయింది మానిపాప. రాగానే అంతే ఒక్కోసారి కిందికి వెళ్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమో ఇక ఇంట్లోనే ఉంటుంది. కానీ ఒక్కోసారి వెళ్ళమన్నా వెళ్ళదు. ఆమె ఇష్టం ఉంటే వెళ్తుంది, లేదంటే లేదు. కిందికి వెళ్ళిందనమాట. బ్యాగ్ అక్కడే పడేసి లంచ్ బాక్స్ అవన్నీ ఏం తీయలేదు. ఇంకా నేనే తీసేయాలి ఇవాళైతే. రోజు తీసేస్తానే కానీ ఇవాళ నేనే తీసేయాలి. ఇంకా ఇదిగోండి టైం అయితే 5:15 కావస్తుంది. ఈవినింగ్ అనమాట. స్నాక్స్ చేద్దామనేసి అనుకుంటున్నా. ఇదిగోండి స్వీట్ కార్న్, అలాగే చీజ్, రెండు కావాలి. నెక్స్ట్ ఇంకేం కావాలో కూడా చెప్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను ఇదైతే. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి చూడాలి. సో ఇప్పుడే టీ అయితే తాగడం అయిపోయింది. మానిపాప ఏమో పాలు తాగింది, నేనేమో టీ తాగేసాను. నిన్న మార్కెట్లో ఇదిగోండి ఇవి అయ్యే గన్నేరు పండ్లు అంటారా అయితే అంతే. సో ఇవైతే తీసుకొచ్చాము. ఇవి అలాగే డ్రాగను, అలా ఒక 2 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. వచ్చేసి వేడి చేయాలి, చేస్తా. సో తొందరగా అవుతుంది, ఈజీ ప్రాసెసే, చేయాలి. ఇంత పెద్దది అవసరం అనేసి అనుకుంటున్నా. ఇల్లంతా కొంచెం ఇల్లు ఊడవాలి, ఇల్లు కూడా ఊడవలేదు. సో ఇవన్నీ కలిపేసి ఊడదామనేసి అనుకుంటున్నా. బౌలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. సో లంచ్ బాక్స్ మానిపాపది తీయాలి. స్నాక్స్ బాక్స్ ఇవాళ తీయలేదు, బయటికి వెళ్ళిపోయింది. ఆమెకి కిందకి వెళ్ళిందనమాట. వచ్చింది, రాగానే తిన్నది స్నాక్స్, కాసేపు ఆడింది, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఎదిగోండి నేను నైట్ బొమ్మలు అలాగే ఉంచేసాను అనమాట. బొమ్మలు అయితే ఎంత చదివినా మళ్ళీ ఇప్పుడు చదువుతామా, మళ్ళీ వచ్చిందంటే కథ మళ్ళీ తీసేస్తుంది. ఇదే ఉంటుంది అనమాట. మా ఆయనమో అలాగే ఉంచమనేసి అంటాడు. నాకేమో ఇలా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. ఇక ఆయనకేమో చెప్తే అర్థం కాదు. మా ఆయనకి అంతే కదా, పిల్లలు ఉంటే అంతే అండి. ఆగమాగం ఉంటుంది ఇల్లంతా గందరగోళం. ఎంత చదివినా కూడా ఆగమాగం ఉంటుంది. కరెంటు పోయిందండి అస్సలు. చాలాసేపు అవుతుంది. ఎంత ఆఫ్టర్నూన్ పోయింది. ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ వెళ్ళింది కరెంటు. ఇంకా రాలేదన్నమాట. వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది, అంతగానో పడట్లేదు. పడితే కాసేపు అలా పడిపోతుంది. సో వర్షం అదే కరెంట్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. సో ఇదేంటే స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే ఒలుచుకోవాలి, ఒలుచుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. టైం పడుతుంది, ఫాస్ట్ ఫాస్ట్ చేయాలి. ఆయన వచ్చేసరికి అంటే రెడీగా ఉందనుకోండి, ఎంతసేపు తొందరనే అవుతుంది అది అవ్వడము. అన్నీ కలిపేసి పెట్టేసామనంటే ఇంకా ఆయన వచ్చే ముందు వచ్చాక ఫోన్ చేస్తాడు. ఏమన్నా దేవాలా అనేది చేస్తాడనమాట బయటకు వచ్చాక. సో అప్పుడు మనం స్టార్ట్ చేసామనంటే ఆయన వచ్చేసరికి రెడీగా ఉంటుంది. ఆకలి అవుతుందట, తనకు తెలియకుండానే చేస్తున్నాను అనమాట. ఈ వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈవినింగ్ వేడి వేడి ఏదన్నా ఒకటి తినాలనిపిస్తుంది అనమాట. రోజు ఏం చేయట్లేదు కానీ ఇట్లా టైం కుదిరినప్పుడు చేస్తూ ఉంటా. ఓపిక ఓపుకున్నారు కదా చేయాలంటే. మార్నింగ్ టిఫిన్, లంచ్, మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు వెళ్ళారంటే నాకు రెస్టే ఉంటుంది లేండి. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు అంటే ఒక్కోసారి ఒక్కో పని ఉంటుంది లేండి. ఎట్లయినా వాళ్ళు వెళ్ళాక కొంచెం ఇల్లు క్లీనింగ్ రోజు ఉండదు. అలా బట్టలని 2 రోజులకు ఒకసారి బట్టలు వేయడం వాషింగ్ మిషన్లో. వర్షాకాలం వచ్చిందంటే బయట బట్టలు ఆరేస్తే ఏంటి అనేసి అంటే వర్షం పడుతుంటే టక్కున తీసుకొచ్చి లోపల వేయడం ఇదే అవుతుంది. మళ్ళీ వర్షం తగ్గినాక బయట వేయడం ఇదే అవుతుంది అనమాట. వర్షాలు అంటే ఇంతే. ఇంకా లోపల వేస్తేనేమో ఎంతైనా ఎండకు ఆరిన దానికి ఫ్యాన్ గాలి కారిన దానికి అంత మంచిగా అనిపించదు. ఫ్యాన్ గాలికి ఎట్లయినా స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. ఎట్లుంటుందో వర్షాకాలం. బట్టలకు వచ్చింది గోస. ఏం లేదు లేదని బట్టలే ప్రాబ్లం. ఎండకపోతే స్మెల్ వస్తుంది. ఒక్క రోజులో ఎడితే ఏం కాదు, మళ్ళీ 2 డేస్ పట్టింది అనుకోండి టైం కథం, ఇంకా స్మెల్ వచ్చేస్తూనే ఉంటాయి. అందుకే నేను కంఫర్ట్ యూజ్ చేస్తా ఉన్నా. నార్మల్గా ఎండాకాలమైనా నేను కంఫర్ట్ కంపల్సరీ యూజ్ చేస్తా. వర్షాకాలం వచ్చిందంటే ఇంకా కంపల్సరీ రెగ్యులర్గా వేయాల్సిందే. ఎండాకాలం అన్నా కొంచెం ఎప్పుడన్నా మిస్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు అస్సలు మిస్ చేయను. స్మెల్ వచ్చేస్తాయి కదా, ఎప్పుడు వర్షం పడుతుందో ఏంటో తెలియదు, వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. సో ఈ స్వీట్ కార్న్ మనం ఏం చేయాలంటే నార్మల్ కార్న్ అయినా కూడా సో కొన్ని ఏమో వస్తాయి ఈజీగా, కొన్ని ఏమో రావన్నమాట. ఇవి ఈజీగా వచ్చేస్తున్నాయిలేండి. 1-2 లేయర్లు మొత్తం ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి, ఇటు అన్నీ ఇలా అనుకుంటే తీసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి అనమాట. లేదు అంటే మొత్తం ఇట్లా సగం సగం ఇట్లా అనుకున్నాం అనుకోండి, కొంచెం టైం అనేది పడుతుంది. 2 లేయర్లు కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు. కానీ ఈ స్వీట్ కార్న్ పర్లేదు, కొన్ని స్వీట్ కార్న్స్ వస్తాయి రావన్నమాట. కొన్ని ఏమో ఇట్లా చితికిపోతాయి అనమాట. అట్లయితే మంచిగా అనిపించదు కదా.
ఒక 2 లేయర్స్ ఇలా తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత మొత్తం మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక కనీసం చూపిస్తా, ఇదిగోండి ఇలా ఒక 2 లేయర్లు ఇబ్బంది అవుతుంది, ఇక తర్వాత వచ్చేస్తాయి అనమాట ఫాస్ట్గా. ఇవి కొంచెం లేయర్స్ సరిగ్గా లేవు అనమాట, అక్కడ ఒకటి అంటే ఈ స్వీట్ కార్న్ లైన్గా లేవు. కొన్నేమో మంచిగా ఇట్లా లైన్గా ఉంటేనేమో ఒక 2 లేయర్లు తీసామనుకోండి మొత్తం ఇట్లా వచ్చేస్తే పొడుగు ఇట్లా అనుకుంటే అయిపోతుంది. ఒక గిన్నెలో పోసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను. అవి ఉడికే వరకు మనము వీటికి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నామంటే, ఒకటి ఆనియన్ పెట్టేస్తాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఒకటి సరిపోదు అనిపిస్తుంది, ఇది అవసరం లేదు. సో అలాగే కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి మిర్చి అనమాట, చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ కావాలి, నా దగ్గర కొంచెమే ఉంది. సో ఇవి కూడా కొన్ని మిరపగింజలు అవి వేసేస్తున్నాను అనమాట. సో అలాగే చీజ్ కూడా, ఆర్గంజా అవి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆర్గంజా అంటున్నాను అది, ఇవైతే కావడానికి టైం పడుతుంది కదా. సో మనమైతే నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసుకుందాం. మనకి 5:30 అవుతుంది టైం అయితే. సో ఇల్లు చేస్తే ఓపెన్ అయిపోతుంది కదా, టైం ఆల్రెడీ 5:30. లంచ్ బాక్స్ తీయలేదు ఇవాళ మమ్మీ పాప. చికెన్ లైట్ వేసేస్తా, మొత్తం తిన్నా. మ్యాంగోస్ పెట్టాను అనమాట, మ్యాంగో తీసుకొచ్చాడు ఇంట్లో ఆయన. మ్యాంగోస్ పెడితే ఒకటే తిన్నది, 2 అలాగే ఉంచేసింది అనమాట. లంచ్ బాక్స్ ఏమో చూడాలి మరి తినేసిందా మొత్తం లేదా అనేసి, తెలీదు, చూద్దాము. మొత్తం తినేసింది. ఇవాళ తోటకూర వేసాను అనమాట, టమాటా తోటకూర. సో మొత్తం తినేసిందండి. ఈ లోడ్ చేస్తాను బ్యాగ్లో. ఇదిగోండి మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. బెడ్రూమ్
నీట్గా అయిపోయింది అనమాట. సో హాల్ కూడా అయిపోయింది. వచ్చేసింది, బొమ్మలు పట్టుకెళ్ళింది కిందికి, వచ్చేసింది. నేను కొడతా నేను చెప్తున్నా మావి. సో ఇక్కడైతే ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇంకా మనము. ఇదిగోండి దీనికి బియ్యం పిండి కూడా, సో అలాగే కొన్ని మిల్క్ కూడా మనకు రెడీగా ఉన్నాయండి. అంతే, ఇవే ఇంగ్రీడియంట్స్, ఇంకా ఏం లేవు. సో ఇంక ఇవి టైం పడుతుంది కదా, కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత తీసేసి, యాక్చువల్గా దాంట్లో వేస్తే అయిపోయేదేమో కుక్కర్లో, రైస్ కుక్కర్లో విజిల్స్కి తొందరగా అయ్యేది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మ్యాంగోస్ తింటావా? వదిలే బాలు, నువ్వు అక్కడ పెట్టేసేది పెట్టించే, అంటే నేను తింటా ఉంటుంది ఏమైనా. అన్నం మాత్రం పట్టదు, అన్నీ పడతాయి నీకైతే కదా మానవి. ఇలా లైట్ బంద్ చేయాలి మానవి, నేనే చేసిన కదా. బట్టలు ఇవ్వాలని వాషింగ్ మిషన్ వేసిన అనమాట. కొన్నేమో ఎండినాయి, కొన్నేమో ఎండలేదు. సో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ దండం కట్టాం కదా, సో ఇటు వేసేసాం, ఇటు తీసేసామన్నమాట. ఫుల్ వర్షం పడ్డది. పప్పు ఇంకొస్తలేడు అనమాట. ఏం గుర్తొచ్చింది? రారా, సరే లోపలికి రా, లోపలికి రా. అవునా, నాకే డోర్ తీయక, డోర్ తీ. ఇదిగోండి అన్నీ అయితే వేసేసిన, స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయినాయి. సో ఆనియన్స్ ఇంకా మనం కట్ చేసుకుని అన్నీ వేసాను. లాస్ట్కి అయితే చీజ్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. 2 స్లైసెస్ తీసుకున్నాను అనమాట, చిన్నగా ఉన్నాయి కదా, 2 తీసేసుకున్నాను. చీజ్ వేస్తే ఏంటి అంటే స్వీట్నెస్ వస్తుంది, అంటే కారం ఎక్కువ ఉంటుంది కదా, కారం అనేది తగ్గిపోతుంది మనకు. రబ్బర్ ఉందండి ఇది. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసాను. సో నెక్స్ట్ ఇది వేసేసి ఆ తర్వాత బియ్యం పిండి కూడా వేసేసుకుంటే, సో ఇక్కడైతే పాలు పోసేసుకున్న, బియ్యం పిండి కూడా వేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ స్మాష్ చేయాలన్నమాట. కొంచెం చేస్తున్న మిల్క్ ఏమో డౌటే నాకు, అసలు ఏమర్థం అయిపోయింది. చూడాలి ఎలా వస్తుంది ఏంటని. సాల్ట్ కూడా వేసేసుకున్నా, షార్ట్ తీస్తున్నా. సో అందుకే మొత్తం ప్రాసెస్ అనేది మీకు చూపించకుండా సగం సగమే చూపిస్తున్నాను కదా, చెప్తున్నాను. అందుకే ఈసారి మంచిగా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఫుల్ తీసేస్తాను వీడియో. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో, టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం లిక్విడే ఉంటుంది అనమాట ఇదైతే మనకు. ఇప్పుడే తీసిన కదా కొంచెం పిండి కలుపుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. వైట్ ఫ్లోర్ కలుపుకుందాం ఇంకా కొంచెం. ఇదిగోండి మళ్ళీ కొంచెం పిండి అయితే యాడ్ చేసాను. చూడండి ఎలా వస్తుందో ఏంటో. ఇదిగోండి, సో పెనం పెట్టేసాను. చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేసి, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి తెలియదు ఇంకా మనకు. చేశాక చూడాలి. కరెక్ట్ వచ్చిందా? రాలేదు. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకోవాలి.
చూద్దాం. 3 అయితే వేసినా కదా, వస్తారు ఫ్లాట్ అవుతారు, ఏమర్థం కాదు. అప్పలాగా రావాలి. ఓకేనా, చూద్దాం. అప్పు చిమ్ముతాం. వచ్చింది, వచ్చేసింది. టేస్ట్ ఎలా ఉంటుందో ఇక చూడాలి. ఇదైతే ఓకే, చూద్దాం. మా ఆయన పెట్టేసి, సో ఇది ఒకటి సాస్, టమాటా సాస్. సో ఇవైతే అయినాయి. అయ్యో మా ఆయనకి ఇచ్చి చూద్దాం ఏమంటాడు. దా ఇట్రా, ఇది ఒకసారి తిని చూడు, చెప్పు. నాకు తెలిసి ఎట్లుంటుందో ఏమో అర్థమవుతుంది. నువ్వు జరుగు బిడ్డ, జరగమ్మా ఒకసారి. అంతే, పిండి పిండి ఉందా, బాగాలే కదా. అంటే ఎట్లా చీజ్ లాగా వస్తలే, చీజ్ వస్తలే, వైట్ పిండి వస్తుందా మొత్తం. ఉడకాలా ఇంకా మరి. సో ఇక్కడైతే మా ఆయనకైతే కొంచెం ఓకే, పర్లేదు, మరీ బాగాలేదు, మరీ తినకుండా కూడా లేదనమాట. సో నేను కూడా తినేసి చూద్దామనేసి, నేను కూడా తినేసి ఇంకా లైవ్లో మీకు కూడా చెప్పుదామనేసి అనుకున్నాను. పర్లేదు, బాగానే ఉంది, పెద్దగా ఏం టేస్ట్ పెద్దగా ఇక మళ్ళీ అయితే నేను చెయ్యను, ఎందుకంటే అంత ఓకే అయితే కాదు, నార్మల్గా ఉంది. సర్లే కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దాం ఒకసారి అనేసి, ఇక స్వీట్ కార్న్ కూడా ఉంది కదా అనేసి చేశానమాట. అయితే బియ్యం పిండి కదా, ఎందుకో పిండి పిండి తిన్నట్టు అనిపించింది. మరి నాకు చెయ్యరాకనా లేదా అంటే పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు చేశాను. ఓకే అంతే, సేమ్ అలాగే వచ్చింది, కానీ ఎందుకో టేస్ట్ పెద్దగా ఏం నచ్చలేదు నాకు. ఓకే అన్నట్టే ఉందన్నమాట. ఇంకా కొంచెం పిండి ఉంది మిగిలిందనమాట. సో ఇంకా అదైతే ఇక మళ్ళీ మా మానిపాప అయితే తినలేదండి, కొంచెం తిన్నది, నాకు వద్దనేసి అనమాట. తనకు నచ్చితేనే తింటుంది అనమాట, తనకు నచ్చంది అస్సలు తినదు. ఎంత తినమన్నా మనమైనా అంతే కదా, మనమన్నా కొంచెం ఇక సర్లే వేసి చేయడం ఎందుకు అనేసి తింటూ ఉంటాం, కానీ ఆమె అస్సలు తినట్లేదు అనమాట. వద్దనేసి అన్నది ఆమె అయితే. నేను ఇంకా ఆయనగా తినేసినాము. అంటే ఓకే తినొచ్చు, కానీ అంత టేస్ట్ ఏం లేదు పెద్ద. ఇంకా కొంచెం మిగిలింది, ఇంకొక 4-5 అయితే అనుకుంటా, 4 అయితే ఏమో. సో ఇంకెందుకు పడేయడం అన్నట్టుగా, సర్లే రేపన్నా వేసుకుందాం అన్నట్టుగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను వీటిని. కొంచెం క్లీనింగ్ ఇక అంతే. ఏదైనా స్నాక్ చేసామనేసి అంటే కొంచెం ఆగమాగమే ఉంటుంది అనమాట. ఇలాంటివన్నీ ఆమెకు వేయనమాట, పని ఆమెకు పగులుతుందేమోననేసి అన్నిట్లలో టకటక తోమేటప్పుడు టకటక వేసేస్తే పగిలిపోతాయి అనేసి. మళ్ళీ అలాగే ఆమె స్నాక్స్ బాక్స్ కూడా ఆమెకు వేయట్లేను, ఎందుకంటే పచ్చడి మరకలు ఇలా పచ్చడి జిడ్డు అలా ఉందనుకోండి, కొంచెం అదొకలాగా అయిపోతున్నాయి ప్లాస్టిక్ బాక్సెస్. అందుకే ఇంకా ఆమెకు వేయట్లేదు అనమాట, నేనే తోమేసుకుంటున్నాను. కొన్ని చాలా కొన్ని ఇట్లాంటివి వేయనమాట, గ్లాస్ ఐటమ్స్ అలాంటివి. ప్లాస్టిక్ అయినా కూడా కొన్ని వేస్తాను, కొన్ని ఏమో వేయనమాట. ఇక కొన్ని ఆమె తోమేసుకుంటున్నాను నేనైతే. బోలెడన్నాయండి స్నాక్, మళ్ళీ నైట్ కూడా డిన్నర్ చేసుకోనికి మళ్ళీ అప్పుడు కూడా అవుతాయి కదా అన్నట్టుగా కొన్ని ఎక్కువైనప్పుడల్లా అప్పుడప్పుడు కొన్ని తోముకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇక స్నాక్స్ ఈవినింగ్ రాగానే మనకి ఏదో ఒకటి, నార్మల్ డేస్లోనైనా కూడా సమ్మర్ అయినా కూడా ప్రతిరోజు సాయంత్రం రాగానే ఆకలి అవుతుంది అనమాట తనకి. ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో. ఎప్పుడన్నా ఒకసారి స్నాక్స్ చేస్తూ ఉంటాను అనమాట. మిర్చి అలాగే పకోడీ అలా బ్రెడ్ తోటి అలా ఏదన్నా కొత్తగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఓపికను బట్టి. ఓపిక ఉంటే చేస్తా, లేదంటే లేదనమాట. ఇక తినంగానే టీ తాగాలి కదా, సో ఆయనకేమో కాఫీ, నేనేమో టీ అనమాట. ఆయన ఎప్పుడో టీ బంద్ చేశాడండి, చాలా డేస్ అవుతుంది, ఒక 6-7 months అవుతుంది అనుకుంటా. ఓన్లీ కాఫీ లేదంటే పాలు తాగుతున్నాడు అంతే. నేనేమో టీ నేను మానడం అంటే అది కష్టం అనమాట. నన్ను కూడా మానేయమంటాడు కానీ నేను మానేయను, నాకు అవ్వదన్నమాట, ఇంకా అంతే అది.
ఇదండి పాలు కూడా ఇచ్చబెట్టేస్తున్నాను. పాలు ఇచ్చబెట్టేసి ఇంకా ఆయనకు కాఫీ కలిపి నేను టీ తాగాను. ఆ, అంతకుముందే తాగానన్నమాట. కొంచెం వెదరు చల్లగా ఉంది అనేసానంటే ఎన్నిసార్లు అయినా తాగాలనిపిస్తుంది. ఇంకా పెట్టేటోళ్ళు ఉన్నారనుకోండి ఇంకెన్నిసార్లు అయినా తాగాలి అనేసి అని ఉంటుంది అనమాట. మనం పెట్టుకోవాలంటే కొంచెం బద్ధకం ఉంటుంది, ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటే మాత్రం ఇంకా తాగాలనిపిస్తాయి. అయ్యో కాఫీ పౌడర్ కొంచెం తక్కువైంది అనిపించింది, ఈసారిలో ఇక మళ్ళీ ఏం పోస్తానులే అన్నట్టుగా అలాగే ఇచ్చేస్తున్నా, తెల్లగా ఉంది కదా. సో ఇదండి వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చింది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, బాయ్.